ఈరోజు మన వాక్య ధ్యానాంశం, నీ బాధ్యతను నీవు గుర్తిస్తున్నావా? అనేక సందర్భాల్లో చాలామంది సహోదరులు వచ్చి, అయ్యా నా భర్త గురించి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. దేనికోసం ప్రార్థన చేయాలమ్మా అని అడిగితే, ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన కూతురు ఉంది, పెళ్లి గురించి ఆలోచించాలి కదా, మౌనంగా ఉన్నావేమిటి అని అడిగితే, అంతా దేవుని చిత్తం, దేవుడు చూసుకుంటాడులే అని అంటున్నాడయ్యా. ఈరోజు అనేక క్రైస్తవ కుటుంబాల్లో కనిపించేది ఇదే. మీ అమ్మాయి వయసు 30 సంవత్సరాల పైనే అంటున్నారు, ఇంకా ఎందుకు పెళ్లి కాలేదు అని అడిగితే వారిచ్చే సమాధానం, అంతా దేవుని చిత్తమయ్యా, దేవుడు చూసుకుంటాడు అని అంటూ ఉంటారు. గమనించండి, దేవుడు పక్షులకు ఆహారం ఇస్తాడు, కానీ తీసుకువచ్చి గూటిలో మాత్రం వేయడు. ఇదే వాస్తవమైతే నీ కుమారునికి లేదా కుమార్తెకు దేవుడు జీవిత భాగస్వామి ఇస్తాడు, కానీ తీసుకువచ్చి మాత్రం పెళ్లి చేయడు. నీ కుమారునికి లేదా కుమార్తెకు తగిన భాగస్వామిని చూడవలసిన బాధ్యత మాత్రం నీదే అన్న సత్యం మర్చిపోవద్దు. ఆనాడు అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు వివాహ వయసు వచ్చినప్పుడు, అంతా దేవుడు చూసుకుంటాడులే అని కూర్చోలేదు. తన కుమారునికి తగిన భాగస్వామిని వెతికి తీసుకురమ్మని తన దాసుని పంపించాడు. నా స్వదేశమందున్న నా బంధువుల యొద్దకు వెళ్ళి, ఇస్సాకును నా కుమారునికి భార్యను తెచ్చినట్లు ఆకాశము యొక్క దేవుడును భూమి యొక్క దేవుడునైన యెహోవా తోడని నీ చేత ప్రమాణము చేయించదనెను. ఒకరోజు ఒక తల్లి నా దగ్గరకు వచ్చి, అయ్యా నా కూతుళ్లకు 18 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి చేసేసానయ్యా అని చెప్పింది. నాకు ఆశ్చర్యం వేసి, 18 సంవత్సరాలకే మీ అమ్మాయిలకు పెళ్లి చేయాలని నిర్ణయం ఎందుకు తీసుకున్నావమ్మా అని అడిగాను. అప్పుడు ఆ తల్లి చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. వారికి వివాహ వయసు రాగానే పెళ్లి చేయకపోతే వారి పాపానికి చోటిస్తారయ్యా. జాగ్రత్తగా పెంచితే వారి క్రియల్లో పాపం చేయకపోవచ్చు, కానీ చూపుల్లో తలంపుల్లో పాపానికి చోటు ఇవ్వవచ్చు. నా కూతుళ్ళు వారి తలంపుల్లో కూడా వ్యభిచారం చేయడానికి వీలు లేదని చెప్పే వారికి వివాహ వయసు రాగానే పెళ్లి చేసేసానని చెప్పింది. ప్రియ సహోదరుడా, నీ కుమారుడు లేదా నీ కుమార్తె వివాహ వయసు వచ్చినప్పటికీ అంతా దేవుడు చేసుకుంటాడులే అని లెక్క లేకుండా చూసుకుంటున్నావేమో. అయ్యో, ఈ నిర్లక్ష్యం వల్లనే వారు ఎంతమందిని ఊహించుకుని తలంపులలో పాపిష్టి ఆలోచనలతో తమను తాము పాడు చేసుకుంటున్నారేమో. జాగ్రత్త, ఈ పాపం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తున్న నీకే చుట్టుకుంటుంది. ప్రియ సహోదరుడా, ఇక నుంచైనా అంతా దేవుని చిత్తం, అంతా దేవుడు చేసుకుంటాడులే అని నిర్లక్ష్యంగా ఉండకుండా నీ బిడ్డల జీవితాలలో, వారి చదువులలో, ఉద్యోగములో, వివాహములో దేవుడు నీకు ఇచ్చిన బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తావా? మన పని మనము చేసినప్పుడే దేవుడు తన పని తాను చేస్తాడు. దేవుడికి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.